ఈ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంది. కానీ మన సబ్స్క్రైబర్స్‌లో ఒక సబ్స్క్రైబర్ కొంచెం తెలుగులో చెప్పండి అని అన్నారు. సో, అందుకే మరలా చేస్తున్నాను. మీకెవరికైనా అవసరం అయితే చూడండి. నూడిల్స్, మ్యాగీ ఎప్పుడు ఒకే టేస్ట్ కాకుండా డిఫరెంట్ స్టైల్‌లో చేద్దాం. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడంతో ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో, ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు క్యాప్సికమ్‌ని కట్ చేసుకోవాలి. నేనైతే యెల్లో కలర్, రెడ్ కలర్ క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో, మన ఫుడ్ డైట్‌లో కలర్‌ఫుల్ వెజిటబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. అందుకని నేను వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు అవసరమైతే గ్రీన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మీడియం సైజు టమోటాని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో, మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆ పాన్ లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్లు టమోటా పేస్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అండ్ సాల్ట్ మనకి సరిపోయినంత వేసుకోవాలి. టమోటా పేస్ట్ కోసం ఒక టమోటో, కొంచెం కారము, కొంచెం కెచప్ వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ నీళ్లు వేసుకొని మూత పెట్టి వాటిని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్ లో మ్యాగీ కానీ నూడిల్స్ కానీ, నేనైతే మ్యాగీ తీసుకున్నాను. దాన్ని పాన్ లో వేసుకొని దానిపైన మ్యాగీ పౌడర్ వేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఆ మ్యాగీనంతా కలబెట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి నీళ్లు వేసేసి మొత్తం ముద్దగా అయిపోతుంది. నూడిల్స్ లాగా రాదు. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసినప్పుడు నూడిల్స్ లాగా వస్తుంది టేస్ట్. మ్యాగీ ఉడికాక మీకు దొరికిన ఏ చీజ్‌నైనా కానీ పైన చల్లినట్టు వేసేయాలి. సో, నేనైతే మొజరెల్లా చీజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, దాన్ని వేసేసాను. సో, 3 మినిట్స్ దాన్ని మూత పెట్టి కుక్ చేయాలి. 3 మినిట్స్ తర్వాత మన రెసిపీ చూద్దాం. రెసిపీ అయితే వావ్ అనేలా కలర్‌ఫుల్‌గా, జ్యూసీగా, టెంప్టింగ్‌గా అనిపిస్తుంది కదూ! జ్యూసీ చీజ్ మ్యాగీ రెసిపీ ఈస్ రెడీ. ఇలా చేసి చూడండి. మ్యాగీ కానీ నూడిల్స్ కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ చీజ్ అంతా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ నచ్చుతారు.